మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. సంగమా, ఈ ఉదయం ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యేసయ్య ఎలాంటి శక్తి కలిగిన వాడు. ఈ ఉదయాన్న నువ్వు అనుకుంటున్నావేమో నీ స్థితిగతులు మార్చబడవని. లేదు, ఒక పక్షవాయు గల వ్యక్తిని ఒక నలుగురు ఎత్తుకుని వచ్చి ఒక మేడపై నుంచి యేసుప్రభు దించుతారు. యేసుప్రభు ఉన్న చోటకు అక్కడ ఖననం చేసి ఆ పైనుంచి కింద దించినప్పుడు యేసుప్రభు ఆ పక్షవాయు గల వ్యక్తిని చూసి ఈ మాట చెప్తాడు, నీ పాపములు క్షమించబడినాయి. ఆ మాటకు అక్కడ వారందరూ ఈ విధంగా చెప్తారట, ఎవరైనా దైవ దూషణ చేస్తున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు ఎవరని చెప్పి మొత్తం వారు మాట్లాడుకుంటారు. దేవుడు ఒక్కడు తప్ప మానవుడు ఎవడు కూడా పాపం క్షమించలేడు కదా అని చెప్పగానే యేసయ్య ఈ మాటలు తెలుసుకొని, వారి హృదయంలో మాట్లాడుతున్న మాటలు తెలుసుకొని ఈ విధంగా వారు చెప్తాడు, ఎందుకని ఇలా అనుకుంటున్నారు మీరు? మనిషి కుమారునికి పాపం క్షమించే అధికారము ఇవ్వబడిందని చెప్తాడు. చూడండి, ఒక విషయం మనకు అర్థం కావాలి అని అంటే, పాపమును క్షమించే అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడింది. ఎలా ఇవ్వబడింది చూడండి. మన పాపము తానై ఓరికి నేను పాపం క్షమించేస్తుందని చెప్పట్లేదు, కానీ నీ పాపానికి శిక్ష ఎంత ఉందో ఆ శిక్ష యావత్తును యేసు ప్రభు శిలువ మీద తీసుకున్నాడు. నువ్వెంతైతే పాపానికి పేమెంట్ చేయాలో, పాపం చేత మరణం గనక ఆ మరణపు పేమెంట్ యేసు శిలువ మీద తన మరణాన్ని ఇచ్చాడు. నీ మరణానికి బదులుగా తన మరణాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడు బైబిల్ చెప్తుంది, పేమెంట్ అయిపోయింది కనుక, పేమెంట్ జరిగింది కనుక ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడుతున్నాయి. ఊరికి క్షమాపణ రాలేదు, కానీ లీగల్గా క్షమించబడ్డావు. నువ్వు ఈ లీగల్గా ఎలా క్షమించబడ్డావు అంటే, నీ పాపములకు శిక్ష సమాప్తమైపోయింది. యేసు ప్రభు నీ పాపాన్ని శిక్ష శిలువ మీద తీసేసుకున్నాడు. నీవు శిక్షింపబడాలి, నీవు మరణించాలి. నీ స్థానంలో యేసయ్య మరణించాడు కనుక ఇప్పుడు దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు క్షమించబడుతున్నావు. మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడిందట. ఎలా ఇవ్వబడిందంటే చూడండి, ఎంత సంతోషం మాటిది. మనుష్య కుమారునికి పాపములు క్షమించే అధికారం ఇవ్వబడింది. నువ్వు నమ్ముతున్న యేసయ్యకు అధికారం ఇవ్వబడింది. పాపము క్షమించడానికి అధికారం ఇవ్వబడింది. ఈరోజు నీకు ఒక మాట చెప్పనా, నువ్వు ఆయన విశ్వాసం ఇస్తే నీ పాపములు క్షమించాడంతే. నువ్వు అనుకుంటున్నావేమో నాకు క్షమాపణ ఉందా, క్షమించబడ్డాను, అసలు పరలోక రాజ్యం వెళ్తాను నేను, ఈ ఆలోచనతో నువ్వు కుమిలిపోతున్నావు. లేదు, నువ్వు క్షమించబడ్డావు. యేసు ప్రభువుకు అధికారం ఉంది. ఎలా అధికారం ఇవ్వబడింది? ఎలా ఇవ్వబడింది అంటే, నీ పాపము తానైపోయాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:21 ఈ విధంగా ఉంటుంది, మన నిమిత్తము ఆయన పాపం అయిపోయాడని చెప్పి బైబిల్ చెప్తుంది. అవును, నీ నిమిత్తం నా నిమిత్తము ఆయన పాపముగా మారిపోయాడు. ఈరోజు నీకు మాట చెప్పనా, నేను దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. అదే వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగున ఆయన మన నిమిత్తం పాపముగా చేయబడెను. నీ నిమిత్తము నా నిమిత్తము పాపముగా ఆయన చేయబడ్డాడు. యేసు ప్రభు పాపంగా మారిపోయాడు. నేను దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. నీకు మాట చెప్పనా, ధైర్యంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు, భయపడకుండా వెళ్ళొచ్చు. నీ పాపం క్షమించే అధికారము యేసు ప్రభుకి ఇవ్వబడింది. కారణము నీ పాపంగా ఆయన మారిపోయాడు కనుక ఆయన అధికారంతో నేను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పండి ఒక మాట, సింహాసనం మీద కూర్చున్న దేవుడే నేను క్షమించిన తర్వాత ఇంకెవరిని ఆపుతారు చెప్పండి? ఆ గేట్ దొరిన వ్యక్తి ఆపగలడా? ఆ బయటను వాడు ఆపగలడా? పరలోకంలో గేట్ దొరిన వాడు మిమ్మల్ని ఆపగలడా చెప్పండి? ఎందుకంటే ఆ గేట్ ఎవరైతే వేశారో ఆ దేవుడే, గేట్ దగ్గర ఎవరిని పెట్టాడో ఆ వ్యక్తి కూడా దేవుడే. ఆ దేవుడు నీకు చెప్తున్నాడు, నేను ఆ వ్యక్తిని పెట్టాడు, నువ్వు కంగారు పడద్దు, ఎవరిని ఆపలేరు. నువ్వు ఫర్గివ్, నువ్వు క్షమించబడ్డావు. అది మాత్రమే కాదు, కానీ ఈ పక్షవాయు గురించి మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు, పాపం క్షమించటం గొప్ప సంగత, అది గొప్పదా? లేకపోతే పక్షవాయు గారిని లెగిచి వెళ్ళమని చెప్పడం గొప్ప సంగత అని చెప్పి ఒక మాట అంటాడు యేసు ప్రభు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తానంటే, మనం చాలాసార్లు అనుకుంటాం స్వస్థ ఈ గొప్ప విషయాలే గొప్పవేమో. లేదు, పాప క్షమాపణ అన్నిటికన్నా గొప్ప సంగతి. నువ్వు క్షమించబడినందుకు నువ్వు సంతోషపడాలి. ఎందుకంటే క్షమించబడకపోతే నరకమే మన గతి. అక్కడ మరల ఇంక క్షమాపణ ఉండదు, ఇక జీవితకాలం నరకమే, నరక బాధే. ఈ విధంగా దేవుడినితో మాట్లాడి చెప్తున్నాడు. చూడండి,
ఫర్గివెన్ లేకపోతే క్షమించడం అనేది, క్షమాపణ అనేది మొదట అనుగ్రహించిన తర్వాత అప్పుడు ఈ పక్షవాయు గల వ్యక్తి చెప్తున్నాడు, లే నీ పరుపెత్తుకొని వెళ్ళు. మొదట క్షమాపణ ఇవ్వబడింది, ఆ తర్వాత చూడండి శరీర స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. నీకు చెప్తున్నాడు, నువ్వు క్షమించబడ్డ మొదట అయితే తర్వాత స్వస్థత, గొప్ప విషయాలు నీ జీవితంలో అనుభవపూర్వకంగా అనుభవించబోతున్నావు. ఈరోజు జాబ్స్ గురించి కంగారు పడుతున్నావేమో, మొదట క్షమించబడ్డామన్నాము, దేవుని అధికారం, క్షమించే అధికారం ఉందన్నాము, ఆ తర్వాత మిగతా విషయాల అధికారం కూడా ఆయనకు ఇవ్వబడిన విషయం నువ్వు గమనిస్తావు. ఆయన క్షమాపణ ఇవ్వగల సముద్రుడు అని చెప్పినాము, నిన్ను క్షమించాడు నీ పాప నుంచి అన్నాము. ఆయన తర్వాత నీకు కావాల్సిన అన్ని కూడా ఇవ్వగల సముద్రుడని నీకు అర్థమవుతుంది. నీ జీవితంలో ఈ విషయం అర్థం చేసుకోవాలి. అయితే అక్కడ వారందరూ కూడా అన్నారట, ఇట్టి అధికారం ఒక మనుషునికి దేవుడు ఇచ్చారని చెప్పి అనుకున్నారట. అందుకు దేవుని మహింపరిచారు. ఈ అధికారం అంటే వారేం చూశారంటే, వారి పక్షవాయు గల వ్యక్తి తన పరుపెత్తుకొని వెళ్ళిపోవడం చూసి అన్నారు, ఇట్టి అధికారం దేవుడు మనుషునికి అనుగ్రహించాడని. అయితే నువ్వు స్వస్థత అధికారం గురించి చెప్పొద్దు, కానీ పాప క్షమాపణ అధికారం యేసుప్రభుకి ఇవ్వబడిందని చెప్పు. ఆ తర్వాత స్వస్థ అధికారం ఆయనకుందని బలంగా నమ్మడం ప్రారంభిస్తావు. దేవునికి అసాధ్యమైనది ఏముండదు, సమస్తము సాధ్యమే. ఆ దేవునికి చెప్తున్నాడు, గొప్ప కార్యాలు నీకు చేస్తాను. పాప క్షమాపణ కలిగి ఉన్నావు, నువ్వు క్షమించబడ్డావు, నువ్వు నీతిమంతునికి పిలువబడుతున్నావు. ఈరోజు పిరికివాడిలా ప్రార్థన చేయక అన్ని మేలు జరగబోతుంది నీకు. దేవుడు మేలుతో నింపబోతున్నాడు. ఉన్నతమైన కార్యాలు దేవుడు నీకు చేయబోతున్నాడు. నీరసించిపోక దేవుడిని గొప్పగా నడిపించబోతున్నా. కళ్ళు మూసుకుంటావా? ఏదో నీ గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ ప్రజలు నీరసించిపోక, దిగులు పడక, నీ వారి కొరకు చేయబోతున్న ఉన్నతమైన కార్యాలు వారు అనుభవించి, వారి జీవితంలో నీవు వారి కొరకు ఆలోచించిన విషయాలన్నీ జరిగినట్లు వారిని ముందు నడిపించమని కోరుతున్నాను. సహనమును, నెమ్మదిని, బలమును నీ ప్రజలకు ఇచ్చి ఉన్నతమైన కార్యాలు జరిగించమని కోరుతాను. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సోమా, దేవుడు నీ కొరకు ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. నమో, దేవుడిని గొప్పగా నడిపించబోతున్నాడు. God bless you. See you tomorrow.